నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది. వైశాఖ బహుళపక్ష ఏకాదశి, అపర ఏకాదశి అని పిలుస్తారు. అలాగే చాలా విశేషంగా భద్రకాళి జయంతి కూడా ఆ రోజు జరుపుకునేటటువంటి విధానం మనందరికీ పరిచయమే. అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. మరి భద్రకాళి అమ్మవారు అని అంటే ఉగ్ర రూపం కాబట్టి మరి చేసుకోవచ్చా, ఎట్లాంటి సందర్భాలలో అమ్మవారిని కొలవచ్చు అనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరికైనా ఉద్భవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో చెప్పండి సార్, ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని? తప్పకుండా. ఎందుకంటే భద్రకాళి అనేది మనకి మామూలుగా చెప్పాలంటే ప్రాథమికంగా ఎప్పుడైనా సరే ఆ వెనకాల ఉండే దేవత ఎవరైతే ఉంటారో ఆమె పార్వతీదేవి. సో ఆవిడ కరుణామూర్తి. సో ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ ఉగ్రంగాన ఏది అనేది మన భావనలు బట్టి ఉంటుంది తప్ప ఆమె ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తే అలాగే చూడటం అనేది ఉంటుంది. సో అలా ఇక్కడ భద్రకాళి అనేది ఏంటంటే ఆమె యొక్క విశిష్టత అనేది ఇక్కడ మనకి వైశాఖ బహుళ ఏకాదశి నాడు ఆమెను ఆరాధించడం లేదా ఆవిర్భవించిన దినంగా చెప్పుకోవటం అనేది ఉంటుంది. సో మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా వరంగల్లో ఆవిడ యొక్క టెంపుల్ అనేది బాగా పేరు. ఇంకా మామూలుగా అయితే బాగా కేరళలో ఎక్కువగా ఆరాధించడం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంతవరకు తమిళనాడులో కూడా ఉండటం అనేది ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే మనకి అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు జనరల్గా ఎప్పటి నుంచి ఉండే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాధనలో ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. మొదటి నుంచి వాళ్ళకి పరిచయం అన్నది కూడా ఎక్కువ అవే ఉంటాయి. కానీ మనకేంటంటే ఇవాళ కొద్దిగా అడ్వాన్స్డ్గా కనుక వెళ్తే కనుక ఇలాంటి విద్యలు పట్టుకుంటే కనుక మన యొక్క సమస్యల నుంచి ఇంకొద్దిగా తొందరగా బయటపడడానికి కూడా. కానీ మనల్ని హామ్ చేయదా? ఇప్పుడు హామ్ చేసేస్తుంది. చాలా మంది అనుకునేది ఏంటంటే ఉగ్రదేవతల జోలికి వెళ్తే పర్యవసానాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ మనకి ఉగ్రదేవతలను ఆరాధించే టైంలో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఏవైతే కొన్ని మనకి అక్కర్లేని ఆచారాలు ఏవైతే ఉంటాయో అంటే వామాచారం అంటే దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి కదా. 5 రకాల మైదనం అని చెప్పి, మాంసం అని చెప్పి, ఇలా మత్స్యం అని చెప్పి, ఇలా 5 రకాల మకారాలు అంటారు, పంచమకారాలు అని చెప్పి వాటిని ఆరాధించడం. ఆ ఆరాధించే విధానంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ముఖ్యంగా అది ఏదైనా సరే ఒక మాంసాన్ని నివేదన చేసినప్పుడు కానీ మైదనం ద్వారా ఆరాధించడం అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళందరూ ఇబ్బందులు తెచ్చుకున్నారే తప్ప మామూలుగా వేరే పద్ధతుల్లో వెళ్ళుంటే కనుక వీళ్ళు ఇబ్బందులు తెచ్చుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మనకి ఏదైతే ఈ భద్రకాళి ఇలాంటివన్నీ ఎప్పుడైతే తెలిసాయో అప్పటికి వీళ్ళందరూ అలాంటి ఆరాధనలు చేసి మనకు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు కొద్దిగా తెలిసి తెలియని పద్ధతుల్లో వెళ్ళి అది పూర్తిగా పరిపూర్ణంగా తెలిసి మరి అదే రకంగా మరి ఎక్కువ ఉపయోగించుకున్నదైతే కనుక నాకు తెలిసినంత వరకు రామకృష్ణ పరమహంస భద్రకాళి ఉపాసకులు. అవును అవును, కాళీ ఉపాసకులు. పైగా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆయన పూర్తిగా ఈ వామాచార పద్ధతిలోనే ఆయన యొక్క సంపదన అంతా అంటే తపస్సు సంపదన నేను అనేది. సో అది అంతా కూడా అంటే అంతకుముందు మనకి పూర్వాసంలో ఆయన గదాధరుడు. సో ఈ గదాధరుడు ఒక ఆమె రూపం ద్వారానే వీళ్ళిద్దరూ చేసిన దీంట్లో ఈయన ఎక్కువ తపశక్తిని సంపాదించడం అనేది. సో అవన్నీ తెలిసి తెలియని పద్ధతులు ఆరాధించడం అనేది ఫస్ట్ ఫండమెంటల్గా తప్పది. సో మనకి ఏది పద్ధతి వచ్చి మనకి అంటే మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ఏమీ లేదు, మన ఇంట్లో ఏమీ కూడా పెట్టడానికి లేవు అనుకోండి, చిన్న మనం ఏమంటే పటిక బెల్లం పెట్టినా కూడా ఆమె సంతోషించట్లేదా, సంతృప్తి చెందట్లేదా? సో ఆ రకమైన భావన అనేది ముందు మనకి రావాలంటే మనలో ఉండే ముందు ఆ మానసిక భయం తొలగిపోవాలి. ఆ మానసిక భయం తొలగిపోతే కనుక ఖచ్చితంగా భద్రకాళి కాదు కానీ ఏ కాలైనా అపరకాలైనా సరే మన ముందు అనుగ్రహ ప్రదాతే. అద్భుతం. మరి ఎలా ఆరాధన చేయమంటారు? ఏకాదశి తిథితో కూడినటువంటి రోజు కాబట్టి, అందులో ఆదివారం కాబట్టి ఎలా ఆరాధన చేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలను అధిగమించడం? సో ఇక్కడ భద్రకాళి అనేది వచ్చేప్పటికి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నరఘోష అనేది ఎక్కువ మంది బాధపడేది. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఒక దిష్టి తీయటం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఎక్కువ ఆదివారం గురువారమే ఎక్కువ అవలంబించడం అనేది ఉంటుంది. సో మనకి అనుకోకుండా మనకి ఏంటంటే ఈసారి ఈ భద్రకాళి ఏదైతే ఉందో అది ఆదివారం నాడు వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి ఏకాదశి అనేది అంటే అది ఎలాగో ఏకాదశి నాడే వస్తుంది, కానీ ఆదివారం నాడు ఏంటంటే సూర్యనారాయణమూర్తి అనేది కదా. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా ఆదివారం నాడు ఏవైతే ఇలాంటి
చెడు శక్తులు తీసేయడానికి మనం ఆదివారం, గురువారం ఎక్కువ ఉపయోగించుకుంటాం. అదే విధానంలోనే ఇక్కడ మనకు భద్రకాళిని పూజించడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఖచ్చితంగా ఏవైతే ఇలాంటి నజర్ అంటాం కదా! ఆ నజరు పోవడానికి ఒకటైతే గనక చాలామంది ఇంకోటేంటంటే అది సైకాలజికల్ కావచ్చు, లేదా నిజంగానే ఉంటే ఉండొచ్చు. అది వేరే విషయం. అంటే మన మీద ఏదో ప్రయోగం జరిగిందని భావించడం. సో, పలానా వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇలా అడుగంటిపోయామనుకోవటం గానీ, ఇలాంటి ఆక్రోశాలు ఏవైతే ఉన్నాయో, లేదా అనుమానాలు ఏవైతే ఉన్నాయో, సో, వాటిని ఖచ్చితంగా పారదోలేదైతే గనక భద్రకాళి. అద్భుతం. అయితే సో చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి, ఇట్లాంటి సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి, రైట్. మరి ఏం చేయమంటారు ఆ సో, రోజు? కనుక ఖచ్చితంగా ఇక్కడ భద్రకాళి దేవత ఫోటో పెట్టుకోవాలని నేనెప్పుడు చెప్పను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. అది వేరే విషయం. కానీ ఒకవేళ పెట్టుకోకపోయినా ఖచ్చితంగా అమ్మవారిదైతే ఏదో ఒకటి ఫోటో ఉంటుంది కదా! లలితాదేవి దుర్గాదేవి ఫోటో అవ్వను, ఉంటుందా? లలితాదేవి ఫోటోను హ్మ్. తప్పనిసరిగా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఉంటాయి. సో, ఈ రెండిటిని ఆవిడే భద్రకాళి రూపంగా భావించండి. భావించి చేయవలసింది ఏంటంటే, ఓం భం భద్రకాళ్యై నమః. ఓం భం భద్రకాళ్యై భద్రకాళ్యై నమః. సో, ఇది చదవాలి. లేదు మనం ఒక మంత్రం వద్దనుకుంటే గనక ఆమె యొక్క గాయత్రి ఏదైతే ఉందో అది అంటే భద్రకాళ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. లేదా భద్రకాళ్యై చ విద్మహే తర్వాత సిద్ధశక్త్యై అలా అన్నా పర్వాలేదు. సిద్ధశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇది తేలిగ్గా గాయత్రి అంటే ఎవరైనా చేసుకోవచ్చు. అదేమి మన బీజాక్షరంతో కూడింది కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొద్దిగా ఏదైనా సరే ఈ సాధన ఇలాంటి అలవాటు ఉన్నవాళ్ళు గానీ, లేదా మంత్రాలతో కొంతవరకు పరిచయం ఉన్న వాళ్ళైతే గనక నిరభ్యంతరంగా ఓం భం భద్రకాళ్యై నమః అనేది చదువుకోవచ్చు. అలా చదువుకుని ఏం చేయాలంటే ఇది ఎన్ని సార్లు చదవాలంటే ఖచ్చితంగా 108 సార్లు చదవాలి. సో, గాయత్రి మంత్రం అయితే గనక 54 సార్లు, అర్ధమాల సార్లు చదవాలి. చదివాక ఏం చేయాలి అంటే గనక కొద్దిగా పెరుగన్నము, దాంతో పాటు కొద్దిగా మినుములు వెయ్యాలి. ఈ మినుములు అంటే చాయ్ మినపప్పు కాదు. పొట్టు మినపప్పు గుళ్ళైనా పర్వాలా, లేదా సగం సగం బద్దల్లా ఉంటాయి కదా! సో, ఆ పొట్టు మినపప్పు గాని, ఇది కొద్దిగా జస్ట్ ఒక చెంచాలా వేసి, ఆ పెరుగులో కలిపేసి దాన్ని నివేదన చేసి, ఇలా ఏవైతే మనకి ఈ దుష్ట శక్తులు ఉన్నాయనుకుంటే దుష్ట శక్తులు పారదోలాలని, లేదా మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా నజరుంటే నజరు పోవాలని ఆ రకంగా పెట్టుకుని అది పెరుగన్నం పెట్టాలి. ఈ పెరుగన్నాన్ని ఏం చేయాలంటే గనక మనం తినకూడదు. తినకూడదు. సో, దీన్ని ఏదైనా సరే నల్ల కుక్కలు దొరికితే ఇంకా విశేషం. ఒకవేళ నల్ల కుక్కలు కాకపోతే కుక్కలకు పెట్టాలి. కానీ ఇవాళ కొన్ని సందర్భాల్లో నేను చూసినంత వరకు ఏంటంటే కుక్కలు కూడా తెలివి మీరిపోయాయి. అవి అన్నాలు తింటలే ఎక్కువ. సో, ఒకవేళ అలాంటి సందర్భాలే గనక వస్తే గనక అది జాగ్రత్తగా అన్నం ఎవరు తొక్కకుండా ఏదైనా సరే చెట్ల దగ్గర వాటి దగ్గర పక్కగా పారేస్తే చాలు. సో, ఇదొక్కటి చేయండి. ఖచ్చితంగా వారికుండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయి ఈ రకంగా ఇలాంటివి మటుకు తొలగడానికైతే గనక ఖచ్చితంగా మనకి భద్రకాళి దేవైతే తప్పకుండా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఏకాదశి కాకుండా విడిగా కూడా ఇలా ఎప్పుడు బాధపడేవాళ్ళు ఇందులో ఏదైనా సరే మధ్య మధ్యలో ఆదివారం పూట ఇలా పెరుగన్నం ఆవిడకి పెట్టడం, అలా మధ్య మధ్యలో నెలకో 2 నెలలకో ఒకసారి చేస్తున్నారనుకో, ఇలాంటివి ఏమైనా సరే నగలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. సో, ఖచ్చితంగా ఈ రకంగా చేయమనండి. ప్రయోజనం అయితే ఉంటుంది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ నరఘోష అనే దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే శత్రు బాధతో కూడా ఇబ్బంది పడుతున్నారు. కాళీ అమ్మవారి అంటే ఉపాసన అనుకోవచ్చు, ఆవిడ్ని ధ్యానించుకోవడం అనుకోవచ్చు. ఖచ్చితంగా మనకి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది అని చెప్తున్నారు. రైట్ అండి. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.